రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పెద్దలతో వరుసగా సమావేశాల్లో ఉన్నారు. అయితే రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని నేతలను ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాకలు తీరిన రాజకీయ యోధులు కాంగ్రెస్ లో ఎంతమంది ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి ముఖ్యమంత్రి కాబోతున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్న విషయం ఇది. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తనదైన పనితీరు ముద్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా రేవంత్ సమర్థత ఎంతో గుర్తించడానికి కాంగ్రెస్ అధిష్టానానికి ఎక్కువ సమయం పట్టలేదు. సీనియర్లు వ్యతిరేకించినా, నేరుగా విమర్శలు ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోలేదు హైకమాండ్. ముఖ్యంగా పార్టీలో కొత్త జనరేషన్ను ప్రోత్సహించాలని భావించిన రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి పూర్తిగా అండగా నిలిచారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో బలమైన కేసీఆర్ను మరింత బలంగా ఢీకొట్టి బలహీనపడిన కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ చేసిన కృషి అధిష్టానం గుర్తించింది. అందుకే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా చేయడానికి రేవంత్ రెడ్డినే బెస్ట్ ఆప్షన్గా ఎంచుకుంది పార్టీ హైకమాండ్. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులు చాలా విషయాల్లో రేవంత్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. తమతో మాట్లాడకుండా, తమ సూచనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు దఫాలుగా కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు కూడా చేశారు. డీకేతో సమావేశమైన సందర్భంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బట్టి ఉత్తమ్ సీఎం రేసులో నిలవగా వీరితో పాటు డీకేను కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు తమకున్న సమస్యలను డీకే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆపై సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేయడమే కాకుండా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్ రెడ్డి పేరు చెప్పగా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం అందుతోంది. బట్టి ఉత్తమ్ పేర్లు కొద్దిమంది మాత్రమే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సీఎల్పీ సమావేశానికి ముందు నాయకులతో చర్చించిన అంశాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వేరువేరుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్టానానికి అందజేశారు. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకున్న వెంటనే చెప్పకుండా పరిశీలకులు ఢిల్లీకి పంపించాలనిపించింది. అయితే సోమవారం రాత్రి చర్చించిన తరువాత కూడా ఓ నిర్ణయానికి రాకపోవడంతో మంగళవారం మళ్లీ సమావేశమయ్యారు. ఇదే సమయంలో బట్టి ఉత్తమ్లు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నాయకులను కలిసి తమ అభిప్రాయాలను పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్లో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్లోనే ఉండిపోయారు. మంగళవారం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పరిశీలకులు డీకే, ఠాక్రేలు సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి పేరునే ఖరారు చేయాలని రాహుల్ గాంధీ సూచించగా మిగిలిన వారు కూడా రేవంత్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. తరువాత కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, అలాగే ఠాక్రేలు, బట్టి విక్రమార్క, ఉత్తమ్లతో చర్చించారు. అధిష్టానం నిర్ణయానికి వారికి తెలిపారు. అయితే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉందని చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఉత్తమ్, బట్టి సమక్షంలోనే రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ లో అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన 6 ఏళ్లలోనే ఈ ఘనత సాధించిన విశేషం. 2017లో తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన యనమల రేవంత్ రెడ్డి స్వల్ప కాలంలోనే 2018లో పీసీసీ నిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అయినా డీలా పడలేదు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి బరిలో దిగి విజయం సొంతం చేసుకున్నారు. ఓవైపు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతూనే రాష్ట్ర పార్టీలో ప్రత్యేకత చాటుకుంటూ వచ్చారు. అధిష్టానం అభిమానం చొరగొని 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. జూలై 7న బాధ్యతలను స్వీకరించే నాటికే పార్టీలోని కీలక నేతల ఇళ్లకు వెళ్లి కలిసి ముందుకు వెళ్దామనే సంకేతాలు ఇచ్చారు. ఆయన తీరుపై సొంత పార్టీ నాయకులే కొందరు విమర్శలు చేసినా తనదైన పంథాలో ముందుకు సాగారు రేవంత్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
ఇక 2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీలో ఏడాదిన్నర ముందు నుంచే సభలో సమాయత్తం చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గుర్తించారు. వాటిని కాంగ్రెస్ పరిష్కరిస్తుందంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 2022 మే 6న వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ నుంచి కామారెడ్డిలో ఇటీవల నిర్వహించిన బీసీ డిక్లరేషన్ వరకు వేరువేరు అంశాలపై పలు ప్రత్యేక హామీల ప్రకటించడంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు రేవంత్. ప్రతి కీలక కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల్లో ఎవరో ఒకరు హాజరయ్యేలా చూశారు.